ఓటరు జాబితాలో సవరణ, చిరునామా మార్పు రెండూ అవసరమైతే ముందుగా ఏం చేయాలి? ముందుగా చిరునామా మార్పు, తర్వాత సవరణ. సవరణ, చిరునామా మార్పు రెండూ ఒకేసారి చేయొచ్చా? లేదు. ఓటరు జాబితా పూర్తిగా సరిగ్గా ఉంటే ఏం సవరించుకోవాలి? తాజా ఫోటోను అప్డేట్ చేయించుకోవడం మంచిది. సవరణ లేదా ఫోటో మార్పు ఎక్కడ చేయించుకోవాలి? స్వయంగా ఆన్లైన్లో లేదా సైబర్ సెంటర్లో. మ్యాపింగ్ తర్వాత ఓటు మార్పు చేయించుకోవచ్చా? ఈ విషయం గురించి మీ BLOను సంప్రదించండి. ఓటరు జాబితాలో పేరున్న ఓటరు ID కార్డు లేకపోతే ఏం చేయాలి? ఆన్లైన్లో కార్డు పొందొచ్చు, లేకపోతే ఆధార్ వివరాలతో సరిపోవాలి. ఓటరు జాబితా వివరాలు ఆధార్తో సరిపోకపోతే ఏం చేయాలి? సవరణ చేయించుకోవాలి. ఓటరు ID కార్డు ఉన్న ఓటరు జాబితాలో పేరు లేకపోతే వెంటనే కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేయాలి. కొత్త ఓటరు నమోదు కోసం కనీస వయసు ఎంత? 18 సంవత్సరాలు 3 నెలలు. సర్ 2026లో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? జనవరి 1, 2009 నాటికి జన్మించిన వాళ్ళు సర్ 2026లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీ ప్రాంతంలోని నిపుణులు, BLO లేదా ఎన్నికల అధికారులను సంప్రదించండి. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఓటు మన బలం, మన రాజ్యాంగ హక్కు.